హాయ్ అండి, ఈరోజు హోటల్ స్టైల్ బజ్జీ చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక కప్పు మైదా పిండి, హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, అలాగే హాఫ్ కప్పు పెరుగు వేసుకున్నాం. ఇలా వేసుకున్న మిశ్రమంలో కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా పిండి కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఓవర్ నైట్ మొత్తం ఈ పిండి నానిపోవాలన్నమాట. మార్నింగ్కి ఇందులో మనం వేసిన రవ్వ సాఫ్ట్గా అయిపోయి మంచిగా రెడీ అవుతుంది పిండి. 5-6 గంటలు నానాక తర్వాత అందులో కొద్దిగా 2-3 స్పూన్ల ఆయిల్, కొంచెం సాల్ట్, అలాగే వాటర్ వేసుకొని చూపించిన విధంగా బాగా బీట్ చేసుకున్నాక ఒక పావు స్పూను వంట సోడాని వేసుకుని బాగా పిండిని గిన్నెకి బాదుతూ బాగా కలిపేసుకోవాలి. తర్వాత వేడివేడి ఆయిల్లో మనం బజ్జీలుగా చూపించిన విధంగా వేసుకుంటే మనకి బజ్జీ రెడీ అయిపోతుంది. సేమ్ మన పిండి కన్సిస్టెన్సీని బట్టి బజ్జీలు చాలా బాగా వస్తాయి. ఆటోమేటిక్గా వాటంతటా అవి గరిటెతో పెట్టకుండానే మనం కదలడం గమనిస్తాం. అంటే దీని అర్థం మనం పిండి కరెక్ట్గా కలుపుకున్నామని. అంతే, వేడి వేడి బజ్జీ రెడీ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. బజ్జీ ఓపెన్ చేసి చూస్తే లోపల వరకు సాఫ్ట్గా కుక్ అయింది.